చిన్నప్పుడైతే ఈ ఐస్కున్న డిమాండ్ క్రేజ్ వేరే లెవెల్ అనమాట. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ ఐస్ అంటే ఇష్టం. అదే సేమియా పాల ఐస్. మీకు ఏ ఐస్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సేమియా పాల ఐస్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 4 టేబుల్ స్పూన్ల సేమియాని దోరగా వేయించుకోవాలి. అంటే బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లోనే 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాగా ఉడకనివ్వండి. సేమియా పలుకుగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం సబ్జా గింజలు నానబెట్టుకుందాం. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత ఒక 4 నుంచి 6 టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ లేదంటే యాలకుల పొడి మీ ఇష్టం అనమాట. ఇవన్నీ బాగా 2 నుంచి 3 పొంగులు వచ్చేంత వరకు పొంగిన తర్వాత ఆపేసి చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన సేమియా పాల ఐస్ రెడీ అనమాట.